హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం అటుకుల ఊతప్పాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇవి చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దీనికి ముందు ఒక గ్లాస్ అటుకులకి 2.5 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అలా ఓవర్ నైట్ ఉంచేయాలన్నమాట. దాని తర్వాత ఆ రుబ్బులో 1 టీ స్పూన్ సోడాని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెంగా ఈ రుబ్బుని అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇంకొక గరిట కూడా రుబ్బుని కూడా అందులో వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ కవర్ అయ్యేలాగా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. తర్వాత మూత తీసి ఇలా ఎర్రగా కాలినంత వరకు ఉంచాలి. 2 సైడ్లు ఇలా ఎర్రగా కాలేంత వరకు ఉంచుకోవాలి. అలాగే మిగతావి కూడా వేసుకోవాలి. ఇలాగా 2 వైపులు చక్కగా ఎర్రగా కాలేంత వరకు ఉంచుకోవాలి. అంతే అండి, మన సాఫ్ట్ అటుకుల ఊతప్పాలు రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.